లోకల్లో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? లోకల్లో శిల్పా రవీణ వస్తే బాగుంటుంది. అంటే ఆల్రెడీ ముస్లిం అతను కూడా ఇచ్చారు, అతను సీనియర్ని నేను ఆల్రెడీ చాలా తీసుకొస్తాను ఈసారి వచ్చాయని చెప్పేసి అంటుంది. అభివృద్ధి అనేది ఏంటన్నా చేసి చూపిస్తానంటుంది. ఆల్రెడీ చాలాసార్లు అవకాశం ఇచ్చాను, మనం చేసింది ఏం లేదు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలకే మనకు ఇంత అభివృద్ధి జరిగింది. మీరు కూడా చూశారు ఇప్పుడు ఎంత అభివృద్ధి జరుగుతుందో కూడా. ఒక పక్క మీరు కూడా గమనించండి. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు తేడా ఏంటంటే అభివృద్ధి బాగా జరిగింది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అంతే. ఎవరు నంద్యాలని అభివృద్ధి చేస్తారో వాళ్ళే మాకు ఎమ్మెల్యే కావాలి, అంతేగాని మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు నిజంగానే శిల్పా రవి గారు ఏమన్నా ఇక్కడ ఇప్పుడు పిలిస్తే మీరు పిలిస్తే పలుకుతాడా? పలుకుతాడు, ఖచ్చితంగా పలుకుతాడు. ఇక్కడ సమస్య పలానా సమస్య ఉందంటే వెంటనే దానికి రియాక్ట్ అవుతారు. అదే మేము వేరే పార్టీ గురించి మేము తప్పు చెప్పము, కానీ మాకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళే మాకు కావాలి. మా నంద్యాలను ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి మేము ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాం. మరి ఇప్పుడు మళ్ళీ ఒక పక్క బీజేపీ, ఒక పక్క జనసేన, ఒక పక్క కాంగ్రెస్ ఎన్ని కాదని గెలిచే అవకాశం ఉంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. రేపు పొద్దున మీరు మళ్ళీ ఇప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు అడగొచ్చు, మళ్ళీ తర్వాత మీరు కనపడకపోవచ్చు, కానీ మేము ఎప్పుడు లోకలే ఉంటాం మేము. అట్లా అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక్కడ శిల్పా రవీణనే గెలుస్తారు. మళ్ళీ కావాలే నంద్యాలకు నువ్వే శిల్పా రవణ.